లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ ఇంత బలంగా రక్షణ ఇవ్వడానికి పోలీస్ శాఖకి ఎందుకంత తొందర వచ్చింది? బాధితుల పక్షాన్ని నిలవకుండా సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి. సుప్రీంకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పిన బాధితులకి కనీసం 4 గంటల సమయం కూడా ఇవ్వకుండా ఎవరి ఒత్తిళ్ల మేరకు విజయవాడ నగర పోలీసు వారు ఇక్కడ ఉండేటువంటి 42 ప్లాట్ల నివాసాలని కూల్చి శ్మశానంలా చేశారో సమాధానం చెప్పాలి. కనీసం మానవత్వం లేదా మీకు? మీ కాళ్ళు ఏళ్ల పట్టుకొని ప్రాధేయపడిన పోలీస్ శాఖ ఎందుకంత కనికరం చూపించలా? సుప్రీంకోర్టులో నిన్న ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. నిన్న ఆర్డర్ వస్తుందని చెప్పినప్పటికీ కూడా ఎందుకు పోలీస్ శాఖ అంత దుందుడుకుగా వ్యవహరించిందో సమాధానం చెప్పాలి. అంటే మీకు రాష్ట్రంలో కోర్టులంటే కూడా లెక్కలేదా? అంటే మీరు పెట్టుబడిదారులకి పెత్తందారులకి వత్తాసు పలుకుతారా? సుప్రీంకోర్టు ఆర్డర్ నిన్న వస్తుందని మహిళలు వృద్ధులు చర్చి వాళ్ళు కూడా మీ కాళ్ళ వేళ్ళ పట్టుకుంటే ఎందుకు మీరు కనికరించలా? 31 డిసెంబర్ వరకు కూడా ఎటువంటి చర్యలు మీరు తీసుకోవద్దని ఆర్డర్ ఇచ్చారు కదా సుప్రీంకోర్టులో. ఎందుకు మీరు తొందరపాటు చర్యలు పాల్పడ్డారో పోలీస్ శాఖ వారు చెప్పాలి. ఈ స్థలంలో రామ కోఆపరేటివ్ సొసైటీ తరపున ఆ సభ్యులు మాత్రం లేరు. దీని వెనకాతల అధికారంలో ఉండేటువంటి వాళ్ళు కూటమి ప్రభుత్వంలో బలంగా ఉండే నాయకులకి వాటాలు ఉండబట్టే విధంగా జరుగుతుంది ఇది. దీని వెనకాల ఏ ఎంపీ ఉన్నారు, ఏ ఎమ్మెల్యే ఉన్నారో, ఎవరి ఆదేశాల మేరకు పోలీసు వారు ఇంత దుందుడుగా వ్యవహరిస్తున్నారో మీరు కూడా సమాధానం చెప్పాలి. ఒక సొసైటీ తరపున 100 మంది పోలీసులు జేసీబీలతో యంత్రాలతో వచ్చి ఇంత విధ్వంసం సృష్టించేటువంటి అవకాశం లేదు. దీని వెనకాల చాలా పెద్ద మంది నాయకులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. బయట మాకు కొన్ని పేర్లు వినబడుతూ ఉన్నాయి. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారి హస్తం ఉందనేటువంటి మాట మాకైతే బలంగా తెలుస్తూ ఉంది. మరికొన్ని ల్యాండ్ సెటిల్మెంట్స్లో కూడా ఆయన పేరు వినబడుతూ ఉంది. విజయవాడలో చుట్టుపక్కల వినబడుతూ ఉంది. స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి కార్యాలయానికి కోతవేడు దూరంలో ఉంది కదా. ఈ బాధితులు అనేక సార్లు కలిశారు కదా. కూటమి నాయకులు కూడా వచ్చి ఈ 42 ప్లాట్ల యజమానికి మద్దతు ఇచ్చారు కదా. మీరు ప్రత్యేక విచారణ ఎందుకు చేయించలేకపోయారు? లేకపోతే సిబిఐ దర్యాప్తుకి ఎందుకు ఆదేశించలేకపోయారు? ఈ సొసైటీలో కోర్టులో ఏమైనా జరిగినాయండి, కోర్టులో ఏదైనా జరిగినాయండి. కానీ రామ కోఆపరేటివ్ సొసైటీలో ఉండేటువంటి సురకాసి సీను అనేటువంటి ప్రెసిడెంట్ ఆర్థిక పరిస్థితి ఏంటి చెప్పండి? ఆర్థిక పరిస్థితి ఏంటి? కోట్ల రూపాయల డబ్బులు స్టాంప్ డ్యూటీ ఏ విధంగా చెల్లించగలిగాడు? ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? కోట్ల రూపాయల డబ్బులు సబ్ రిజిస్టర్ ఆఫీసులో స్టాంప్ డ్యూటీ మీ పేరు మీద రిజిస్టర్ చేయించుకోవడానికి మీకు అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీకు ఎవరు పెట్టుబడులు పెట్టారు? ఈ డబ్బులన్నీ ఎవరి హస్తం ఉంది? దీని మీద పోలీస్ శాఖ ఎందుకు దర్యాప్తు చేయదు? అసలు వీళ్ళ దస్తావేజులు ఇంతవరకు రద్దుపరచకుండానే కోర్టు కూడా వేరొకరికి ఎలా రిజిస్టర్ చేస్తుంది? దస్తావేజులు ఎక్కడైనా రద్దు అయినాయి వీళ్ళయ్యి ఈ నిమిషానికి కూడా ఈసీలో వీళ్ళ పేర్లే వస్తూ ఉన్నాయి. ఇలా దస్తావేజులు రద్దు చేయకుండా కోర్టు కూడా రామ కోఆపరేటివ్ సొసైటీకి ఎలా రిజిస్టర్ చేస్తుంది? ఇది డబల్ రిజిస్ట్రేషన్ కాదా? దీంతోపాటు మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఈ బాధితులకి అండగా నిలవాల్సిన బాధ్యత ఉంది. అక్కడ ఉండేటువంటి ఎస్వికే అపార్ట్మెంట్స్కి ఇదే కదా దారి. మీరు అనుమతులు ఇచ్చారు కదా. అనుమతులు ఇచ్చినప్పుడు ఇది పబ్లిక్ రోడ్ కదా. కార్పొరేషన్ అధికారులు ఎందుకు భాగస్వామ్యం గారు ఇందులో? బాధితులకి ఎందుకు అండగా నిలబడరు?
చెప్పమని చెప్పండి. కార్పొరేషన్ అధికారుల లోపం చాలా స్పష్టంగా ఉంది. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తప్పులు దొరికాయి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా పరిశీలన చేయాలి. సొసైటీకి ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే దాని మీద. దీంతోపాటు అసలు విషయం, పోలీస్ శాఖలో బాగా చదువుకున్న ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మరి మీరు మజీద్ కదా ఇందులో చీటింగ్ చేసింది, మజీద్ మీద ఎందుకు చీటింగ్ కేసు కట్టరు? మీరు మజీద్ని ఎందుకు దోషిగా నుంచోబెట్టరు? మజీద్ రామా కోఆపరేటివ్ సొసైటీకి డబ్బులు తిరిగిస్తే ఆధారాన్ని మజీద్ ఎందుకు బయట పెట్టడు? అంటే మజీద్ రామా కోఆపరేటివ్ సొసైటీతో కలిసిపోయి కుమ్మక్కయ్యి వీళ్ళందరూ 42 ప్లాట్ల వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి మోసం చేసి 2 దఫాలు లబ్ధి పొందాలని చేసేటువంటి ప్రయత్నమే కదా ఇది. మజీద్ మీద ఎందుకు ఎంక్వైరీ చేయరు? అతని వారసుల్ని ఎందుకు పార్టీల కింద చేర్చరు? అట్లాగనే చాలా స్పష్టంగా మేము విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఎవరి ఒత్తిళ్ల మేరకు మీరు ఆగ మేఘాల మీద వచ్చి కూల్చారు? మీరు సుప్రీం కోర్టు భారతదేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం డిసెంబర్ 31 వరకు కూడా ముట్టుకోవద్దని చెప్పారు కదా. దీనికి మీరు బాధ్యత వహించాలి. బాధితుల తరపున అండగా నిలబడాలి. మీరు చేసిన పొరపాటుకి మీరు వెంటనే సరిదిద్దుకునేలాగా ఒక ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని కమిషనర్ రాజశేఖర్ బాబు గారిని నేనైతే డిమాండ్ చేస్తూ ఉన్నా. సిబిఐకి కూడా ఇవ్వాలి ఈ కేసుని. ఇలాంటి కేసు కదా దర్గా మాన్యంలో జరుగుతూ ఉంటే 20 ఏళ్ళ నుంచి నడుస్తూ ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ఇక్కడ మేము ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, బీజేపీ వాళ్ళనైనా సరే, మీరు బాధితుల పక్షాన్ని ఎందుకు నిలబడట్లా? మీకు ముడుపులు ముట్టాయా? సుమారు 400 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తిలో మీకు ఎంత ముడుపులు ముట్టాయి? లేకపోతే ఒక నార్మల్ సొసైటీకి, ఒక సాధారణ సొసైటీకి ఇన్ని వందల మంది పోలీసులు అధికారులు రక్షణగా రావాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు సమాధానం చెప్పాలి. రోడ్డు వైడనింగ్ గురించి ఇప్పటంలో పవన్ కళ్యాణ్ గారు మరి కారు పైకెక్కి నానా హంగామా సృష్టించారు. మేమున్నాం ఆ రోజు మీ వెనకాల. ఈ రోజున విజయవాడ నడి బొడ్డులో ఇంత విధ్వంసం సృష్టిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించరా? మీరు చెప్పండి. బాధితుల పక్షాన్ని మీరు అండగా నిలవరా? ఇందులో జనసేన పార్టీకి చెందినటువంటి సానుభూతి పరులు కార్యకర్తల ఆస్తులు కూడా పోయినాయి కదా, అయినా మీరు స్పందించరా? జనవాణిలో మీకు ఫిర్యాదు చేశారు కదా, అయినా బాధితుల పక్షాన అండగా నిలవరా? మీరు సమాధానం చెప్పాలి. గతంలో కూడా చెప్పా, కేసు ఇచ్చిన దాంట్లో జనసేన పార్టీ లాయర్లు కూడా ఉన్నారని. మీ వరకు వచ్చుంటుంది కదా. బాధితుల పక్షాన ఒక మాట మాట్లాడలేరా మీరు? బాధితులకు అండగా నిలబడలేరా మీరు? ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. పోనీ మిగతా వాళ్ళంటే 42 మందిలో ఒక 35 మందిని తీసేద్దాం. 7 జనసేన పార్టీ సానుభూతి పరులు కార్యకర్తలు ఉన్నారు కదా, చాలామంది జెండా పట్టుకు తిరిగారు కదా, వాళ్ళ కోసం కూడా ఒక మాట మాట్లాడలేరా మీరు? స్థానిక ఎంపీ చిన్ని గారు ఈ బాధితుల తరపున మీరు ఒక్క ప్రయత్నం కూడా ఎందుకు చేయలా? మీరు నిజంగా చిత్తశుద్ధితో మీరు ప్రయత్నించుంటే దీనికి ప్రత్యేక విచారణ ప్రభుత్వం ఆదేశించేది కదా, కలెక్టర్ గారు కూడా ఒక ప్రత్యేక కమిటీ వేసి అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకొని సుప్రీంకోర్టుకో హైకోర్టుకో నివేదిక అందజేయచ్చు కదా. తప్పు ఎక్కడ జరిగింది? బాధితులు ఎక్కడ మోసపోయారు? డబ్బులు కట్టడం వాళ్ళు చేసిన నేరమా? కొనుక్కోవడం వాళ్ళు చేసిన నేరమా? సీలింగ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాతే కదా వాళ్ళు కూడా కొనుక్కున్నారు.
సీలింగ్ పర్మిషన్లో వాళ్ళ పేర్ల మీద కూడా పర్మిషన్ ఇచ్చిన తర్వాత కదా కొనుక్కున్నారు. కార్పొరేషన్కి డబ్బులు కట్టే కదా ప్లాన్ తెచ్చుకున్నారు. డబ్బులు పెట్టే కదా వాళ్ళు ఇల్లులు షెడ్లు కట్టుకున్నారు. మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డబ్బులు కట్టే కదా ఎలక్ట్రిసిటీ తెచ్చుకున్నారు. ఇవన్నీ కూడా డబ్బులు కట్టే కదా చేశారు వాళ్ళు. వాళ్ళేమి ఇక్కడేమో ఆక్రమించుకునే కాదు కదా. మరి బాధితుల పక్షాన ఎవరు నిలబడకపోతే ఎట్లా సామాన్య ప్రజలకి కూటమి ప్రభుత్వం అండగా నిలబడదా? సామాన్యుల బాధల్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోదా? కలెక్టర్ లక్ష్మీ షా గారు కూడా మరి మంచి అధికారాన్ని పేరుంది. మీరు కనీసం ఈ బాధితుల తరపున ఒక్క ఉపశమనం కలిగించే మాట అయినా మాట్లాడరా? అంబాపురం దగ్గర హై టెన్షన్ లైన్స్ వచ్చినప్పుడు కూడా చాలా బలంగా గత ఏడాది పోరాటం చేశాం, నిలబడ్డాం. మరి కేంద్ర ప్రభుత్వమే అక్కడ రైతులు ప్లాట్ల యజమానులు నష్టపోతున్నారని ఇవాళ హై టెన్షన్ లైన్స్ని పక్కకు మార్చింది కదా. బాధితుల యొక్క ఆవేదన ఉంది కదా. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ 42 ప్లాట్ల యజమానుల ఆవేదన ఎందుకెనదో ట్విట్టర్లో ఒక పోస్ట్ పెడితేనే నారా లోకేష్ గారు స్పందిస్తూ ఉన్నారు కదా. ఈ 42 మంది బాధితుల ఆర్తనాదాలు మీ చెవికి ఎందుకు చేరట్లేదు? వీళ్ళకి న్యాయం చేయడానికి మీరు ఎందుకు ముందుకు రావట్లేదు? ఎందుకు రావట్లా? ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరవాలి, బాధితులకు అండగా నిలవాలి. స్పెషల్ విచారణ, ప్రత్యేక విచారణ దీని మీద చెయ్యాలి. దాంతోపాటు సిబిఐకి కూడా ఈ దర్యాప్తుని ఇవ్వాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దుందుడుకు చర్యలకు పాల్పడినటువంటి ప్రతి పోలీస్ అధికారి మీద కూడా కోర్టు వారు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. మీరు ఇంత దుందుడుగా వ్యవహరిస్తున్నారంటే మీ యొక్క నిజాయితీని కూడా మేము ప్రశ్నించాల్సి ఉంటుంది. మాకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. మీరు కూడా రామ కోఆపరేటివ్ సొసైటీలో లబ్ధి పొందాలని 42 మంది ఇళ్ల యజమానులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారనేటువంటి అనుమానం చాలా స్పష్టంగా కలుగుతూ ఉంది. ఇన్ని వందల మంది పోలీసులు వస్తున్నారంటే దీని వెనకాల చాలా పెద్ద వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రజాప్రతినిధులు, అధికారులు అయ్యే ఉంటారు. కాబట్టి ప్రభుత్వం ఈ చర్యలను ఆపాలి. వెంటనే విచారణ కమిటీలని వేసి బాధితులకి అండగా నిలవాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.